హలో అందరికీ, అందరు బాగున్నారా? నేను మీ అర్షియా లైఫ్ ఇన్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. కిచిడి రైస్ అండి విత్ పుదీనా చట్నీ. సో నాకంటూ వచ్చిన రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను కూడా ఏం పెద్ద చెఫ్ ఏం కాదు, నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో నా వంతు ఎంత వచ్చిందో మీతో షేర్ చేసుకుంటాను. సో అప్పుడు తెలుస్తుంది కదా నా రెసిపీస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయని చెప్పి. సో నా లైఫ్ స్టైలే కాకుండా రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. సో మధ్య మధ్యలో కూడా రెసిపీస్ అనేవి షేర్ చేస్తున్నాను. సో చలో ఎలా చేయాలో చూపించేస్తాను. సో చలో. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను. తగినంత ఆయిల్, ఒక స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో అయితే స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. చెక్క అండ్ లవంగం, ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత సో ఇవి చిటపటలాడాయండి. ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను. ఆయిల్ ఎగిరింది పైకి. సో దాంతోపాటు పచ్చిమిర్చి కూడా. బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే యూజ్ చేస్తున్నాను విత్ దాల్ అండి. దీంట్లో యూజ్ చేసేది మనము పెసరపప్పు ఈ కిచిడీలో. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ దాల్ రెండు తీసుకున్నానండి. సో దాని తగ్గట్టు నేను ఒక 2 మీడియం సైజ్ వచ్చేసి ఆనియన్ తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి వచ్చేసి 4 స్లైసెస్ తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చి కారమే దీనికి. సో ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి, బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి 1.5 స్పూన్ యూజ్ చేస్తున్నాను. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ దాల్ తీసుకున్నాను అండి. ఇందులో మనము పెసరపప్పు వేసుకుంటాము. సో రెండు కలిపి నేను 1 గ్లాస్ తీసుకున్నాను. సో 1 గ్లాస్కి వచ్చేసి 2 మీడియం సైజెస్ ఆనియన్. జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి 1.5 స్పూన్. సో ఇందులో అడిషనల్గా కారం పొడి అయితే ఏం వేయడం లేదు, ఈ పచ్చిమిర్చి కారమే మొత్తము. సో ఇందులో అయితే టమాటాలు వేసానండి. ఇప్పుడు తగినంత పసుపు, సో టమాటాలు బాగా మెత్తంగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో నేను సన్నగా తరుక్కున్న కొత్తిమీర అండ్ పుదీనా వేస్తున్నానండి. సో కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత కలుపుకున్నాము. సో ముందే ఉప్పు వేసేసుకున్నాను కాబట్టి సో ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత చూసుకొని ఉప్పు వేసుకుందాము. సో ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నాను. టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నానండి. అండ్ ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే పోసుకుంటున్నాను. సో మాకైతే 2.5 గ్లాస్ పట్టద్ది ఆ రైస్కి వాటర్. సో మీరు మీ తగినంత, అంటే మీకు ఎంత సరిపోద్దో రైస్కి, సో దాని తగినంత మీరు వాటర్ అయితే వేసుకోవాలి. సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాతే రైస్ అనేది వేయాలి ఇందులో. సో ఉప్పు చూసుకుందాం. ఓకే, కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు అయితే నాకు. సో వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము. రైస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోవచ్చు మనము. సో ఇప్పుడైతే కలుపుకుందాము.
సో కొంచెం పైన నెయ్యి వేసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. సో చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే నెయ్యి కంపల్సరీ కాబట్టి నెయ్యి వేసుకున్నా ఎంత వేసుకున్నా ఏం కాదు. నెయ్యి వేసుకొని కలుపుతున్నాను. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము, హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్, మరి లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మూత మూసేద్దాము. సో పైన బరువుకి ఏదో ఒకటి పెట్టుకుందాము. అప్పుడు మనకి పైనుంచి బరువు పెడితే పక్కన. సో ఇందులో కాంబినేషన్ వచ్చేసి పుదీనా పచ్చడి. అది ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో పుదీనా అండ్ కొత్తిమీర అండి, అల్లం, సో నానబెట్టుకున్న చింతపండు, సో తెల్లగడ్డలు, ఉల్లిపాయ, తగినంత సాల్ట్. సో ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాము. సో ఇలా కట్టుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకుందాము. సో మన పుదీనా చట్నీ రెడీ. ఇప్పుడైతే చూసేద్దాము మన రైస్ ఎలా అయిందో. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. సో మధ్య మధ్యలో అయితే కలిపెట్టకూడదు. సో ఒక్కసారిగా దమ్ వదిలేస్తే ఇంకా మొత్తం లాస్ట్లోనే తీయాలి. సో మధ్య మధ్యలో కలిపెడితే క్లమ్సీగా అయిపోద్ది. సో పర్ఫెక్ట్గా అయిపోయింది. సో చూసారా నేను ప్రిపేర్ చేసిన కిచిడి రైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా టేస్టీ ఫుడ్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో చేసేయండి. బాయ్.